చెప్పాలి అనేసి అంటే పౌలు గారి ద్వారా దేవుడు ఈ యొక్క కొరింథీ సంఘాన్ని సరిచేయించే ప్రయత్నం ఇదంతా కూడా. ఇంకా విషయం ఏంటి మనం ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి అనేసి అంటే ఇక్కడ కొరింథీ సంఘస్థులండి ప్రేమ లేని వారుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఆత్మీయంగా ఎదగని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఇంకా శరీర సంబంధులుగా ఉంటూ ఉన్నారు. ఇంకా క్రీస్తునందు పసిబిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టే వాస్తవానికి పౌలు గారు పెద్ద పెద్ద విషయాలు బోధించలేకపోయాడు ఈ యొక్క కొరింథీ సంఘానికి. విషయం ఏంటి అనేసి అంటే వాళ్ళందరూ కూడా ఎదగని స్థితిలో ఉన్నారు. అక్కడ ఆ విషయాలన్నిటినీ దేవుడు గ్రహించడం జరిగింది. పౌలు గారిని రేపడం జరిగింది. తద్వారా పౌలు గారి ద్వారా వీళ్ళని ఈ విధంగా సరిచేయించడం జరిగింది. ఆ యొక్క ప్రయత్నంలోనే ఈ యొక్క కొరింథీ పత్రిక రాయబడ్డం అనేది జరిగింది. వాస్తవంగా ఈ యొక్క కొరింథీ పత్రిక రాయడానికి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఏదైతే ఉందో ఆ యొక్క పత్రిక రాయడానికి వాస్తవానికి ఎన్ని కారణాలు ఉన్నాయి అనేసి అంటే అండి, నేను గ్రహించడం జరిగింది ఈ యొక్క విషయాన్ని. నాకు దేవుని మహాకృపను బట్టి నేను దేవుని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, 1వ వచనం నుండి 4వ వచనం వరకు, అనగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు నేను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన ఈ క్రమంలో ఎన్ని కారణాలు దొరికాయి కొరింథీయులకు ఈ పత్రిక పౌలు గారు రాయడానికి, ఎన్ని కారణాలు ఉన్నాయి ఆనాడు అనేసి అంటే నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 28 కారణాలు ఉన్నాయి. ఇంకా 16వ అధ్యాయము 5వ వచనం నుంచి చివరి వరకు చదివితే ఇంకెన్ని కారణాలు దొరుకుతాయో నాకు తెలియదు. ప్రస్తుతానికైతే నాకు 28 కారణాలు దొరికాయి. ఇన్ని కారణాలను బట్టి ఈ యొక్క కొరింథీ పత్రిక రాయాల్సి వచ్చాయి. ఇవన్నీ ఏంటి అనేసి అంటే కొరింథీ సంఘాన్ని సరిచేసే క్రమంలో ఇవన్నీ రాయించడం జరిగింది పౌలు గారి చేత. దేవుడు గ్రహించాలి మనం అందరం కూడా ఈ యొక్క విషయాలు. దేవుని చిత్తం అయితే అన్ని ఒక్కొక్కటిగా రాబోయే కాలంలో మనం అందరం చూసుకుందాం.